దేవుని సన్నిధి, దేవుని కాపుదల, దేవుని భద్రత నిత్యము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలని కాపాడి పోషించి సంరక్షించి ఆయుష్ను ఆరోగ్యమును అనుగ్రహించునుగాక. నిత్యము ఆయన సన్నిధిలో మీరు ఆయనతో సహవాసం చేస్తూ ఆయన మీద ఆధారపడుతూ ఆయన వైపు చూసినప్పుడు అద్భుతమైన దీవెనలు పొందుకుంటారు. 92వ కీర్తన 12వ వచనము చదివి ధ్యానించుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేయుదురు, లెబానోను మీద దేవదార వృక్షం వలె వారు ఎదుగుదురు. మరి ఇక్కడ ఈ 92వ కీర్తన అద్భుతమైన కీర్తన. ఈ కీర్తన మూలవాక్యం ఏంటంటే, విశ్రాంతి దినమునకు తగిన కీర్తన గీతము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని మాటలు తెలియపరుస్తున్నాడు, భక్తుడు రాశాడు. అంటే ఏంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటంటే? కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. యెహోవాను స్తుతించుట మంచిది అంటున్నాడు, దేవుణ్ణి స్తుతించుట మంచిది అంటున్నాడు. స్తుతి అనేది మనకు తెలియాలి. దేవుణ్ణి స్తుతిస్తే మన జీవితంలో మంచి జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు భక్తుని ద్వారా. రెండవది, మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది. రెండవది, దేవుని నామాన్ని కీర్తించుట మంచిది. మూడవది చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. స్తుతించుట మంచిది, కీర్తించుట మంచిది, ప్రచురించుట మంచిది అని చెప్తున్నాడు. ఇన్ని విషయాలు చెప్పి ఇప్పుడు మనం చదువుకున్న 12వ వచనంకి మనం వస్తున్నప్పుడు నీతిమంతులు అని చెప్తున్నాడు. ఎవరు నీతిమంతులు అంటే? అనీతిమంతులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. మరి నీతిమంతులు ఎలా ఉంటారో తెలియపరుస్తున్నాడు. నీతిమంతులు ఎలా ఉంటారో తెలియపరుస్తున్నాడు. ఖర్జూర వృక్షం వలె మువ్వు వేయుదురు అంటున్నాడు. ఇక్కడ 2 వృక్షముల కొరకు తెలియపరుస్తున్నాడు. మొట్టమొదటిది ఖర్జూర వృక్షము, రెండవది దేవదార వృక్షము. ఇవి రెండింటి కోసము మనము నేర్చుకుందాం. ఎందుకు దేవుడు ఖర్జూర వృక్షములు అన్నాడు, దేవదార వృక్షములు అన్నాడు? ఈ చెట్ల కొరకు ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు? నీతిమంతులను చెట్ల వలె పోల్చి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఏంటి పోల్చి అంటే, ఖర్జూరపు చెట్టు ఎక్కువ మనం చూస్తున్నప్పుడు ఎడారులలో ఇది పెరుగుతుంది. ఎక్కువగా ఎడారి ప్రాంతంలో, వర్షం లేని ప్రాంతాల్లో ఇది పెరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఎక్కువగా ఇశ్రాయేలు దేశంలో ఇవి ఖర్జూరపు చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఖర్జూర పండ్లు అనేవి ఎక్కువగా అక్కడి నుంచే మనకు ప్రపంచానికి సప్లై అవుతున్నాయి. అలాగే కొన్ని ముస్లిం కంట్రీల నుంచి కూడా వస్తూ ఉంటాయి. కానీ ఎక్కువగా ఫ్రూట్స్ రావడము ప్రపంచంలో అంటే ఇశ్రాయేలు దేశం నుంచి ఎక్కువగా. మరి అక్కడ వర్షం లేకున్నా వాళ్ళు పంటలు పండిస్తున్నారు అంటే దేవుడిచ్చిన జ్ఞానము. కాబట్టి ఇక్కడ నీతిమంతులు అంటున్నాడు, వేరే వాళ్ళ కోసం చెప్పట్లేడు, నీతిమంతుల కోసమే చెప్తున్నాడు. అంటే ఫస్ట్ నీతిమంతుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు నీతిమంతుడై ఉండి అనీతిమంతులైన మన కొరకు ఆయన చనిపోయాడు. మనం చనిపోవలసిన స్థానంలో ఆయన చనిపోయాడు. కాబట్టి ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. చెబుతూ నీతిమంతుని విషయంలో మాట్లాడుతున్నాడు. మరి నువ్వు నీతి కలిగి ఉన్నావా అంటే, యేసుక్రీస్తును ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఆయనకు నమ్మకముగా యథార్థంగా జీవిస్తావో, ఆయనతో నీ రక్షణను కొనసాగిస్తావో కంపల్సరీ నీతిమంతుడు, నీతిమంతురాలు. కాబట్టి ఈ ఖర్జూర వృక్షం విషయంలో అది ఎట్లయితే మూవ్ వేస్తుందో
అది ఎట్లయితే అభివృద్ధి అవుతుందో నీవు కూడా శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు కూడా అలాగే అభివృద్ధి అవుతావు. అది ఎడారిలో పెరుగుతున్నట్టుగా, ఎడారిలో ఫలిస్తున్నట్టుగా మనం కూడా అలా ఫలిస్తామని దేవుడు ఆ యొక్క ఖర్జూర వృక్షముల కొరకు తెలియపరుస్తున్నాడు. మొదటిది. రెండవది, దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అన్నాడు. ఈ దేవదార వృక్షము ఏం చేస్తే ఎదుగుతుంది. ఎక్కడంటే లెబానోను మీద, అంటే ఇది ఎక్కువగా రాళ్ళ మధ్యలో ఈ చెట్టు పెరుగుతూ ఉంటుంది. ఈ దేవదార వృక్షములు ఎక్కువగా రాళ్ళున్న మధ్యలో ఉంటుంది. ఆ రాళ్ళ మధ్యలో పెరుగుతూ ఉంది. కాబట్టి రాయి అనేది ఏంటంటే, అది మనం చూస్తున్నప్పుడు చెట్టు అది వేరు కిందికి వెళ్ళాలంటే అది వెళ్ళలేదు, అయినా రాయిని చీల్చుకుంటూ వెళ్తుంది. కాబట్టి మనం కూడా ఈ భూమి మీద అనేకమైన శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చినా కూడా నీతిమంతుడు దేవదారు వృక్షం వలె ఎదుగుతారు అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ వాగ్దానం తీసుకొని నువ్వు ఎలాంటి బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నా పర్వాలేదు, వ్యాధి బాధలు ఉన్నా పర్వాలేదు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు ఉన్నా పర్వాలేదు, కానీ ఎత్తిపట్టి ప్రార్థించి చూడు, కంపల్సరీ ఈ విషయంలో నీవు ఎదుగుతావు. నీ బలహీనతల నుంచి విడుదల పొందుకుంటావు, నీ ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందుకుంటావు, నీ అనారోగ్యం నుంచి విడుదల పొందుకుంటావు, ఉన్నతమైన స్థితిలోనికి రాగలుగుతావు. సజీవుడైన దేవుడు మాట్లాడుతున్న మాటలు ఈ 92వ కీర్తన, అద్భుతమైన కీర్తన. ఈ కీర్తన కోసం మనం నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి వీటన్నిటినీ మనము పాటిస్తున్నప్పుడు కంపల్సరీ ఎదుగుతావని దేవుడు చెప్తున్నాడు. మరి ఒకసారి మనం పరీక్షించుకుందాం, ఆలోచించుకుందాం. ఆయన ఈ మాటలు బట్టి ఆయనకు మనం కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ దేవుణ్ణి ప్రార్థిద్దాం. ప్రార్థన. కన్నతండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి అయ్యా. మీరు ఖర్జూర వృక్షముల కొరకు, దేవదార వృక్షముల కొరకు మీరు మాకు ఈ పూట నేర్పించారు. అందుకై మీకు స్తోత్రాలు. మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మాటలు మా హృదయంలో ఫలింపచేయండి అయ్యా. ఖర్జూరపు చెట్టు, దేవదారు చెట్టు ఏ రీతిగా అయితే ఎదుగుతుందో, ఫలిస్తుందో, మేము కూడా మీలో అంటుకొని ఫలించే కృపను దయచేయండి. ఇంకా వినబోతున్న వారు కూడా ఇలాంటి కృపను దయచేయమని మా ప్రార్థన మీరు విని జవాబు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.